ఒక ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా సరే తన యొక్క ఫైనాన్షియల్ సోర్సెస్ ని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనరేట్ అయ్యే ఇన్కము, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ గ్రాంట్లు కావచ్చు, కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉంటాయి. ఆ పథకాల రూపంలో వివిధ పథకాలు కొన్ని రాష్ట్రాలు బాగా వినియోగించుకుంటూ కొన్ని రాష్ట్రాలు వినియోగించుకోవాలి. ఉదాహరణకి జల్ జీవన్ మిషన్, ఇంటింటి కుళాయి జల్ జీవన్ మిషన్ దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ చేస్తుంది. దానికి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. మన రాష్ట్ర ప్రభుత్వం చాలా తక్కువగా ఇచ్చింది. సో మేము ఇచ్చిన 15,000 కోట్లు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక. సో అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. సో ఏ రాష్ట్రం అన్నా సరే ఆ రాష్ట్రంలో మాది బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తీసుకోండి. ఈ రోజు 18 రాష్ట్రాలు 16 రాష్ట్రాలు మేము బీజేపీ ముఖ్యమంత్రి డైరెక్ట్ గా మేము లేకపోతే మిగతా ప్రభుత్వాలు ఉన్నాం, కూటమిలో ఉన్నాం, 18 రాష్ట్రాల వరకు ఉంటున్నాం. ఆయా రాష్ట్రాల యొక్క ఫైనాన్షియల్ సోర్సెస్ ఆయా రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు కానీ దాని అమలు కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయి కానీ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ కమిషన్ ద్వారా కానీ వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చే నిధులే వస్తాయి కానీ బీజేపీ పాలిత రాష్ట్రం కానీ ఆ కోటి 100 ఎక్కువ కోట్లు 50 ఎక్కువ కోట్లు ఈ కొట్టాక అవదు, అలా అవదు. సో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రాయోజిత పథకాలు వివిధ ఉంటాయి. దాని ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ రహదారులు ఉన్నాయనుకోండి, ఎక్కువగా నిధులు ఇస్తాం. కొన్ని రాష్ట్రాలు ఉపయోగించుకుంటే కొన్ని రాష్ట్రాలు భూసేకరణ చేయు, సహకరించు, ఆగిపోదు. వెస్ట్ బెంగాల్ ఉంది, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు వాళ్ళు ఉపయోగించుకోకుండా మొత్తం వాళ్ళు వెనకబెట్టేసి మొత్తం గుటాలా చేశారు, దాంతో ఆపేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కూడా కొంత బాగా యూజ్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అది స్పెసిఫిక్ గా 25,000 కోట్ల వరకు తీసుకొచ్చి 30,000 కిలోమీటర్లు గ్రామాల్లో రోడ్లే చూపించారు. చంద్రన్న బాట అని చెప్పి రోడ్లే మౌలిక చూపించారు. అలా కొన్ని రాష్ట్రాలు ఉపయోగించుకుంటే కొన్ని రాష్ట్రాలు ఉపయోగించుకో. అంతేగాని ఇది మొత్తం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వచ్చేసి లప్పో ముళ్ళు ఇచ్చేదండి ఏ రాష్ట్రంగానే అవదు. అది బీజేపీ పాలిత రాష్ట్రం కానీ ఇంకో రాష్ట్రం కానీ అవదు. రవికుమార్ గారు